మరి ఈ యొక్క సమయాన్ని బట్టి మొట్టమొదటిగా పరలోకంలో ఉన్న దేవాదేవునికి, ఆయన ప్రియకుమారుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు నామంలో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. మరి వాక్యం చెప్పేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. పిల్లలు మీరు కూడా కొంచెం అల్లరి చేయకుండా వాక్యం వినండి. వాక్యం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే వాక్యం అనేది దేవుని యొక్క మాటలు, మనలను రక్షించేది, ఆత్మలను రక్షించేది దేవుని యొక్క వాక్యమే. కాబట్టి ఈ వాక్యాన్ని మనం వినలేదనుకోండి, మనం చాలా నష్టపోతాం. అందుకనే వాక్యాన్ని వినేటప్పుడు చాలా జాగ్రత్తగా విందాం. సరే, అంశం పేరు రాసుకునే వాళ్ళు రాసుకోండి. అంశం పేరు రాసుకునే వాళ్ళు రాసుకోండి. అంశం పేరు చెబుతున్నాను. అమ్మ మీరు మరి చదువుకోలేదు కాబట్టి మీరు ఇక్కడ ఉంచుకోవాలి, మెమోరీలో మీ తలకాయలోనే ఉంచుకోవాలి. ఓకేనా? మరి మన అన్య వాళ్ళైతే కాస్త చదువుకున్నారు కాబట్టి వాళ్ళు నోట్స్ ద్వారా రాసుకుంటారు, పేపర్ ద్వారా రాసుకుంటారు. అంశం పేరు ఏంటంటే దేవుడు ఎవరు? చెప్పండి, అంశం పేరు ఏంటి? దేవుడు ఎవరు? చెప్పండి అమ్మ, అంశం పేరు ఏం పేరు? దేవుడు ఎవరు? మీరు చెప్పండి, దేవుడు ఎవరు? ఓకే, సరే. అయితే దీని గురించి మనం నేర్చుకుందాము. అందరు కూడా కొద్ది నిమిషాలు, నేను కొద్ది నిమిషాలు చెప్తానండి. మీకు విసిగించడం నాకు ఇష్టం ఉండదు. ఇప్పటికే 9:22 నిమిషాలు అయింది. మరి కొద్ది నిమిషాల పాటు మనం అందరం కూడా వాక్యాన్ని చదువుతూ ఆలోచిద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సరే, మరి ఈ భూప్రపంచంలో చాలామంది మనుషులు బ్రతుకుతున్నారు. చాలామంది భూప్రపంచంలో బ్రతుకుతున్నారు. అలా బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా రకరకాల నమ్మకాలు కలిగి బ్రతుకుతున్నాడు. రకరకాల నమ్మకాలతో ఈ భూమి మీద బ్రతుకుతున్నారు. సుమారుగా ఈ దేశంలో, అంటే ఈ భూమి మీద 200 దేశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎన్ని దేశాలమ్మా? 200 దేశాలు ఉన్నాయని చెబుతున్నారు. అంటే మనం నివసిస్తున్న దేశం ఏంటి? భారతదేశం, ఇండియా. ఇలా ఇటువంటి దేశాలు సుమారుగా 200 దేశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. కొందరు 270 అని, కొందరు 250 అనుకుని ఇలా చాలా దేశాలు చెప్తున్నారు. అయితే అన్ని దేశాల వారు కూడా ఒకే దేవుని అయితే నమ్ముకోలేదు. నమ్ముకున్నారా? లేదు. అన్ని దేశాల వారు రకరకాల నమ్మకాలు నమ్ముకొని రకరకాల దేవుళ్లను, దేవతలను పూజిస్తున్నారు. అవే నిజమైన దేవుళ్ళని భక్తి చేస్తున్నారు, కొలువు చేస్తున్నారు. అయితే దేవుడు ఎవరు అని ప్రశ్నిస్తే చాలా మంది ఏమంటుంటారంటే, వినాలి, కొన్ని విషయాలు చెప్తాను. దేవుడు ఎవరు అంటుంటే ఏమని సమాధానం చెప్తారంటే, దేవుడు ఎవరు అనే ప్రశ్నకి ఏమని సమాధానం చెప్తారంటే, దేవుడు అంటే మా తల్లి తండ్రులే దేవుళ్ళు అని కొందరు చెప్తారు. ఏమని? మా తల్లే తండ్రే దేవుళ్ళు, వాళ్ళు మమ్మల్ని పెంచారు కాబట్టి, వాళ్ళు మమ్మల్ని కన్నారు కాబట్టి వాళ్ళే మాకు దేవుళ్ళు అని కొందరు చెప్తారు. మరికొందరు ఏమంటారంటే, కాదండి, దేవుడు అంటే గురువు, అంటే మాకు విద్య నేర్పించేవాడే మాకు దేవుడు అని, గురువు గారు అంటే మాస్టరే మాకు దేవుడు అని చెప్తున్నారు. మరికొందరు ఏమంటుంటారంటే అతిథియే దేవుడు అంటుంటారు. ఏమని? అతిథి అంటే తెలుసా మీకు? అతిథి అంటే చుట్టాల వారు, ఆ చుట్టాల వారే మాకు దేవుళ్ళు అని కొందరు చెప్తున్నారు. మరికొందరు ధనమే, అంటే డబ్బే మాకు దేవుడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మరికొందరు ఏం చేస్తుంటారంటే ఈ సృష్టి అంతా కూడా చూసి ఏమంటుంటారంటే రాయి ఒక దేవుడు అండి అంటుంటారు. ఏమని? రాయి ఒక దేవుడు, చెట్టు ఒక దేవుడు, సూర్యుడు ఒక దేవుడు, చంద్రుడు ఒక దేవుడు, నక్షత్రాలు కూడా దేవుళ్ళే అని సృష్టిని పూజిస్తూ సృష్టిని ఏమంటున్నారు? దేవుడు 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 దేవతలని పూజిస్తున్నారు. నిజానికి అసలు దేవుడు ఎవరు అంటే సమాజానికి అర్థం కాలేదు. అర్థమైందా? సమాజానికి అర్థమైందా? ప్రపంచానికి అర్థమైందా? మనుషులకు అర్థమైందా? దేవుడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం చాలా మందికి లేదు. దేవుడు ఎవరంటే చూడండి, మనిషిని దేవుడు అంటున్నారు, తల్లిదండ్రులను దేవుడు అంటున్నారు, సృష్టిని దేవుడు అంటున్నారు, రాయిని దేవుడు అంటున్నారు, జంతువును కూడా దేవుడు అంటున్నారు. మీకు విషయం చెప్పాలి, పందిని దేవుడు అంటున్నారు, కుక్కను దేవుడు అంటున్నారు, ఒక కోతిని దేవుడు అంటున్నారు, ఒక ఎద్దును దేవుడు అంటున్నారు. ఇలా జంతువులను దేవుళ్ళు అంటున్నారు. అలాగే సృష్టిని కూడా దేవుడు అంటున్నారు. ఒక చెట్టును ఏమన్నా కొలుస్తారంటే ఇది మాకు ఫలాన్నిస్తుంది, మాకు కలపనిస్తుంది,
మాకు నీడనిస్తుంది, మాకు అన్ని మందులు కూడా ఇస్తుంది, కాబట్టి ఇదే దేవుడు అనుకుని చెట్లను పూజిస్తున్నారు. మరికొందరు రాళ్ళను పూజిస్తున్నారు. పూజలు పునస్కారాలు చేస్తూ ఇవే దేవుళ్ళు అని వేటిని పూజిస్తున్నారు చెప్పండి? సృష్టిని పూజిస్తున్నారు. దేన్ని పూజిస్తున్నారమ్మా చెప్పాలి మీరు? దేన్ని పూజిస్తున్నారు చెప్పండి? సృష్టిని. దేన్ని? సృష్టిని పూజిస్తున్నారు. ఏమని? ఇవే దేవుళ్ళు అని. అవునా కాదా? అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థమవుతున్నాయా? మరి ఒడితో చెప్పాలంటే నాకు ఒడి రాదు. కొద్ది నిమిషాలు. మరి దేవుడు ఎవరు అనే ప్రశ్న మనకు వస్తే బైబిల్లో చక్కటి మాటలు ఉన్నాయి. బైబిల్లో నిజంగా ఈ బైబిల్ చెప్పినట్టుగా ప్రపంచంలో ఏ గ్రంథం కూడా చెప్పలేదండి. మరికొందరు ఏమంటుంటారంటే హైందవులు మాకు 3 కోటి దేవతలు అండి అంటుంటారు. ఎన్ని కోట్లు అంట? 3 కోట్లు అంటే 3 కోట్ల దేవి దేవతలు ఉన్నారు అంటున్నారు. ఎంతమంది? 3 కోట్ల మందేనా? అమ్మ బాబు, 3 కోట్ల మంది దేవుళ్ళు దేవతలు ఉన్నాయంట. ఎవరికి? హైందవులు. అంటే వాళ్ళు మనం తప్పు పట్టట్లేదు కానీ, అయితే మరికొందరు 3 కోటి దేవతలు అంటుంటారు. వాళ్ళ పేర్లు చెప్తున్నారు. మనం పేరు వాళ్ళు చెప్పకూడదు కానీ వాళ్ళ పేర్లు చెప్తున్నారు. పలానవాడు 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 అనుకున్నారు. మరి ముస్లింలు అయితే వినాలి అందరికి. ముస్లింలు అయితే ఏమంటుంటారంటే అల్లాయే మాకు దేవుడు అంటున్నారు. ఏమని? అల్లా. అల్లా అంటారు తెలుసా మీకు? అల్లా అంటే మనకు దెబ్బ తగిలినప్పుడు అల్లా అని అరుస్తాం. అది కాదు. అల్లా అంటే దేవుడు అని అర్థం. వాళ్ళ భాషలో అల్లా అంటే దేవుడు అని అర్థం. యూదులు అంటుంటారు మాకు యెహోవా దేవుడు. ఇలా రకరకాలుగా మరి జైనులు, బౌద్ధులు, సిక్కులు, ఇలా చాలా పార్సీ మతస్థులు ఇలా చాలా మంది మతస్థులు ఉన్నారు. చాలా మంది రకరకాల దేవుళ్ళ పేరు చెప్తున్నారు. రకరకాల దేవి దేవతలను ఏం చేస్తున్నారంటే పూజిస్తున్నారు, భక్తి చేస్తూ ఉన్నారు. నిజానికి అసలు దేవుడు ఎవరు అండి అని ప్రశ్న మనము బైబిల్ని అడిగితే బైబిల్ మనకు చక్కటి సమాధానాలు చెప్తుంది. చూద్దాం ఒకసారి, చదువుకుందాం ఒకసారి. దేవుడు ఎవరనేది మనము చదువుకుందాం ఒకసారి. కొన్ని విషయాలు మీకు చెప్తాను, వినాలందరూ కూడా. ఇశ్రాయేల్ వినాలందరూ కూడా కొద్ది నిమిషాలే. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో, పిల్లలు గోల్ సెకండ్ పిల్లలు, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఎక్కడ? బానిసలుగా ఉన్నారు. ఎక్కడ? ఏ దేశంలో? ఐగుప్తు దేశంలో. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి మొరపెడుతున్నారు. దేవుణ్ణి ఏం చేస్తున్నారమ్మా? దేవుణ్ణి మొరపెడుతున్నారు అంటే ప్రార్థిస్తున్నారు. తండ్రి, దేవా, సర్వశక్తుడా, మాకు ఇలాంటి కష్టాలు తప్పట్లేదు. ఇదిగో మాకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నువ్వు ప్రమాణం చేసేవు, మీకు వాగ్దాన దేశం ఇస్తామని. ఇదిగో మేమేమి వెట్టి చాకరీ చేస్తున్నాము, మాకు దిక్కు లేదా, మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని పని చేపిస్తున్నారు, మేము పని భరించలేకపోతున్నాము అనుకొని దేవునికి మొర్ర పెట్టగా ఆ మొర్ర ఎక్కడ వెళ్ళిందంటే పరలోకంలో దేవుని యుద్ధకు వెళ్ళింది. అప్పుడు దేవుడు మొర్ర విని ఏం చేశాడంటే మోసేని ఎన్నుకుంటాడు. వినాలందరూ కూడా మోసేని ఎన్నుకుంటాడు. అంటే ఆయన ఏర్పరచుకుంటాడు. ఏమని? నీవు లీడర్గా ఉండాలి. నా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా బానిసత్వంలో మగ్గిపోతున్నారు, బానిసత్వంలో పనిచేస్తున్నారు, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, వారు మొర్ర విన్నాను కాబట్టి నేను వాళ్ళ దగ్గర పంపిస్తున్నాను అన్నాడు. అప్పుడు మోసేని పిలిచి ఏమన్నాడు తెలుసా? నిన్ను పంపిస్తున్నాడు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వారిని నువ్వే విడిపించుకురావాలి, ఈ కనాన్ దేశానికి తీసుకురావాలనేసరికి అప్పుడు మోసే గారు ఏమంటాడు తెలుసా అండి? ప్రభువా, నువ్వు నన్ను పంపిస్తావు కానీ అసలు నువ్వు నీ పేరేంటి అని ఏ దేవుడు పంపించాడంటే నేను ఏమని సమాధానం చెప్పాలనగానే అప్పుడు దేవుడు ఏమన్నా చూద్దాం సార్. నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం ఒకసారి. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం చదువుతారు ఒకసారి. 13, 14 వచనాలు చదవండి ఒకసారి. నిర్గమకాండము 3వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చదువుకుందాం అందరం కూడా. కొద్ది నిమిషాలు అందరూ కూడా ఓపిక కలిగి వినాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. నిర్గమకాండము 3వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం సార్. మోసే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి
చెప్పవలనని దేవుని అడిగెను. అందుకు దేవుడు చూడండి, అందరికి దేవుడు ఏమని సమాధానం చెప్తున్నాడు? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోసేతో చెప్పాను. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు చాలా అక్కడ చూడండి, ఇక్కడ ఏమనుందంటే చూడండి, మోసే గారు ఏమో నన్ను పంపిస్తావు తండ్రి, కానీ అక్కడ వెళ్ళేసరికి పేరు అడుగుతారు కదా, ఆ దేవుడు ఎవరు? మా పితరుల దేవుడు అంటున్నావు, అసలు ఆ దేవుని పేరేంటి అని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి? మరి పేరు ఉంటుంది కదా దేవుని కూడా అనేసరికి అప్పుడు దేవుడు ఏమని తెలుసండి, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అన్నాడు. అంటే దేవుడు ఎవరంటే దేవుడు ఉన్నవాడు. చెప్పండి అమ్మా, దేవుడు ఎవరు? చెప్పండి అమ్మ, చెప్పండి. దేవుడు ఎవరు? ఉన్నవాడు. ఉన్నవాడు అంటే ఆయనకు పుట్టుక లేదు, చావు లేదు. ఉన్నవాడంటే మొదటి నుండి ఉన్నవాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, భూమి, ఇవేవి, చెట్టు పుట్ట రప్ప ఇవేవి లేనప్పుడు దేవుడు ఉన్నవాడు. దేవుడు కలిగినవాడు కాదు, దేవుడు పుట్టినవాడు కాదు, దేవుడు ఎప్పుడో ఉన్నవాడు. అందుకనే నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాన నేను. అప్పుడు కింద ఏమంటున్నా, కింద మరియు ఆయన ఉండు నన్ను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. మరియు దేవుడు మోసెతో ఇట్లనను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. దేవునికి స్తోత్రం. చూడండి, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు యెహోవా నన్ను పంపించాడు. ఆయన ఎవరంటే ఉన్నవాడు. ఉన్నవాడంటే ఆయనకు పుట్టుక లేదు. నేను ఉన్నానండి అంటే అర్థం ఏంటి? ఆయన ఎప్పటి నుండో ఉన్నాడు. ఈ సృష్టి పుట్టి సుమారుగా కోట్ల సంవత్సరాలు అవుతుంది అంటున్నారు, మరికొందరు లక్షల సంవత్సరాలు అవుతుంది అంటున్నారు. కానీ ఆయన లక్షల కోట్ల సంవత్సరాల ముందే ఉన్నవాడు. మీకు విషయం డౌట్ రావచ్చు, మరి దేవునికి తల్లి తండ్రి లేరా అని మీకు డౌట్ రావచ్చు. ఆయనకు తల్లి లేదు, తండ్రి లేదు. ఆయన ఎందుకంటే ఆయన ఉన్నవాడు, ఆయన పుట్టుక లేదు. ఎందుకంటే దేవుడే సర్వ సమస్తాన్ని కలిగించాడు. ఈ సర్వ సృష్టిని కలిగించింది కూడా దేవుడే. తన మాట చేత, తన వాక్కు చేత, తన వాక్యం చేత ఆ దేవుడే కలిగించాడు. ఈ సర్వ సృష్టిని కూడా ఏం కలిగించాడు? ఎవరు కలిగించారంటే దేవుడే కలిగించాడు. ఇంకో మాట చూద్దాం ఒకసారి, ఆయన ఉన్నవాడు అని ఇంకో మాట చూద్దాం. ఇందాక చదువుకున్నాం కదా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయన గుణాలు ఎలా ఉన్నాయి మనం చూద్దాం సార్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ చూడండి ఒకసారి, ఒక మాట ఉంటది, సకల యుగములలో రాజయుండి అంటే దేవుడు అన్ని యుగాలలో, అన్ని కాలాలలో, అందరి మనసులలో, అందరికి కూడా రాజు. సకల యుగాలలో రాజు. ఈ యుగమే కాదు, అనేక యుగాలు ముందు యుగాలు ఉన్నాయి, తర్వాత యుగాలు రాబోతున్న అన్ని యుగాలకు కూడా ఎవరంటే దేవుడు రాజు. రాజయుండి అక్షయుడు అని ఉంది ఇక్కడ. అక్షయుడు అంటే అర్థం తెలుసా అమ్మా? అక్షయుడు అంటే దేవునికి నాశనం లేదు. అక్షయుడు అంటే దేవునికి నాశనం లేదు. అక్షయత, సయత అంటే నాశనం అయిపోయేది. అక్షయత అంటే నాశనం లేదు, అంటే దేవునికి నాశనం లేదు. దేవుడిని ఎవరు కూడా చంపలేరు. అర్థమవుతుందా? దేవుడిని ఎవరు కూడా చంపలేరు. అంటే అక్షయుడు అంటే ఆయనకు చావు లేదు, ఆయనకు అంతం లేదు. అందుకనే అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి, అంటే ఆయనకు అంతం లేదు, నాశనం లేదు. అలాగే అదృశ్యుడు అని ఉంది. అదృశ్యుడు అంటే తెలుసా మీకు? దేవుడు కనిపించిన వాడు. అందుకనే మనం దేవుడిని చూడట్లేదు. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? దేవునికి స్తోత్రం. దేవుడు మనిషికి కనబడు, అందుకనే అదృశ్యుడు అని ఉంది. అదృశ్యుడు అంటే కనిపించిన వాడు. దృశ్యమైనది అంటే కనిపించేది, అదృశ్యుడు అంటే కనిపించిన వాడు దేవుడు. ఇప్పుడు గాలి వీస్తూ ఉంటుందండి, గాలి శబ్దం వింటాం, కానీ అది ఎలా ఉంటుంది మనకు తెలుసా మనకు? అంటే అది అదృశ్యమైనది గాలి, దృశ్యమైనది కాదు. దృశ్యం అంటే ఏంటి? ఇది బల్బు కనబడుతుంది, దృశ్యమైనది. ఇది బైబిల్, దృశ్యమైనది అంటే కనిపించేది.
మీ శరీరాలు, ఇప్పుడు నేను నా శరీరం దృశ్యమైనది, కానీ అదృశ్యమైనది ఏంటంటే శక్తి. ఇప్పుడు మీకు కరెంటు ఎలా ఉంటుందండి అంటే మీరు ఏమని చెప్తారు చెప్పండి? కరెంట్ ఎలా ఉంటది? కరెంట్ ఎలా ఉంటదండి? కరెంట్ ఒక శక్తి, అది చెప్పలేం. గాలి పవన శక్తి అంట, దాన్ని పవన శక్తి అని. గాలి అదొక శక్తి, దాన్ని మనం చూడలేము. చూస్తున్నాము ఈ భూమి మీద ఉన్న వాటిని మనం చూడలేకపోతున్నాం. ఈ భూమి మీద ఉన్న ఒక విద్యుత్ శక్తి అని, ఆయుష్కాంత శక్తి అని, సౌర శక్తి అని, ఇంధన శక్తి అని, స్థితి శక్తి, గతి శక్తి అనుకుని చాలా చదువుకున్న వాళ్ళు తెలుసు ఈ విషయాలు, శక్తులు. దేవుడు కూడా కనిపించని ఒక శక్తి అనమాట. అందుకే ఇక్కడ ఏమనుందంటే అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి. అద్వితీయ దేవుని అంటే దేవుడు ఒకే ఒక్కడు. అర్థమవుతుందమ్మా? దేవుడు అక్షయుడు అంటే నాశనం లేనివాడు, అలాగే కనిపించని వాడు, అలాగే అద్వితీయ దేవుడు. అద్వితీయ అంటే ద్వితీయ, తృతీయ అనుకుని మనకు వస్తుంటాయి. పెళ్లి కార్డులకు కొట్టేసారు చూడండి. ప్రథమ కుమారుడు, ద్వితీయ కుమారుడు, తృతీయ కుమారుడు, చతుర్థ కుమారుడు, చతుర్థ కుమార్తె ఇలా రాస్తుంటారు కదా. అంటే అద్వితీయుడు అంటే ఇంకా రెండో వాడు లేడు, మూడో వాడు లేడు, నాలుగో వాడు లేడు, దేవుడు ఒకే ఒక్కడు అని ఇక్కడ రాయబడింది. అద్వితీయుడును అద్వితీయ దేవునికి మహిమయు ఘనత యుగయములు కలుగును గాక. అలాగే ఇక్కడే ఈ పత్రికలో ఉన్న 6వ అధ్యాయము 15వ వచనం, 6వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. 6వ అధ్యాయం 16వ వచనం, 6వ అధ్యాయం 16వ వచనం, 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. దేవునికి స్తోత్రం. ఎవడును చూడ నేరడు. దేవునికి స్తోత్రం. పిల్లారా చూడండి, ఇక్కడ ఏమనుందంటే చూడండి, సమీపింపరాని తేజస్సులో అంటే సమీపం అంటే దగ్గర, అంటే దేవుడు ఉన్న స్థలంలో మనం దగ్గర కూడా వెళ్ళలేమన్నమాట. అంతటి వెలుగు ఉంటుంది, అంత తేజోమయుడు దేవుడు. అందుకనే వినాలందరూ కూడా దేవదూతలకు 6 రెక్కలు ఉన్నాయండి. దేవదూతలు 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలతో 2 రెక్కలు ముఖాన్ని కప్పుకొని రెండుతో ఎగురుకుంటూ వినాలందరూ కూడా 2 రెక్కలతో ఎగురుతున్నాయి, 2 ముఖాలు కప్పుకున్నాయి. ఇంకా కొన్ని 4 రెక్కలు కలిగిన దేవతలకు ఉంటాయి, కొన్ని 6 రెక్కలు కలిగిన దేవతలు ఉంటాయి. కొన్ని ఇలా కప్పేసుకొని, కొన్ని 2తో ఎగురుతూ ఏమంటున్నా తెలుసా? యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుకొని గాన ప్రతిగానాలు చేస్తున్నా కానీ దేవుని ముఖాన్ని చూడలేకపోతున్నా. అది కీర్తనలు రాయబడి ఉంటుంది. అంటే దేవుణ్ణి చూడలేనంత గొప్ప శక్తి అనమాట. మనము మిట్ట మధ్యాహ్నం సూర్యుడు అలాగ ఎక్కువ అలా చూసామనుకోండి, మన కళ్ళు దుబ్బుతాయి, మన కళ్ళు పోతాయి, అవునా కదా? అందుకనే సూర్యుని ఎలా చూస్తే అలా ఇంకా దించేస్తాం. అలా సూర్యుని అలా చూస్తున్నాం అనుకోండి, అప్పుడు కింద చూసేసరికి మన కళ్ళు సరిగా బయర్లు కమ్మిపోయి మనకు కనిపించినట్టుగా అవుతుంది. ఈ 1000 కోట్ల సూర్యుల కంటే తేజోమయుడు దేవుడు. అందుకని చూడండి ఇక్కడ ఏమనుందంటే సమీపింపరాని తేజస్సు అంటే వెలుగు, సమీపించరాని వెలుగులో ఎవడున్నాయంటే ఆయన మాత్రమే వసించుచు, అంటే దేవుడు మాత్రమే నివసించుచు. ఇంకెలాంటి వాడు అంటే ఆయన అమరత్వం గలవాడై ఉన్నాడు. అమరత్వం అంటే చావు లేనివాడు అని అర్థమవుతుందమ్మా? నేను చెప్తున్న మాట అర్థమవుతున్నాయి. అమరత్వం అంటే చావు లేనివాడు, అమరుడు అంటే చావు లేనివాడు ఆయన. అమరుడు అంటే చావు లేనివాడు ఆయన, మరణం లేనివాడు, అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. దేవునికి స్తోత్రం. అంటే ఏ మనిషి కూడా దేవుడిని ఇప్పటి వరకు చూడలేదు. చూసారమ్మా ఎవరైనా? అమ్మా, ఏ మనిషి అయినా దేవుడిని చూసాడా? ఎందుకు చూడలేదమ్మా? దేవుడు కనిపించినవాడు. దేవుని లక్షణం ఏంటంటే కనిపించినవాడు. ఒకవేళ చూడాలనుకుంటే ఆయన ఆకారం ఎంత పెద్ద తెలుసు మీకు? మనలాగా 6 అడుగులు 7 అడుగులు లేడు దేవుడు. ఆయన ఆకారం చెప్తాను వినాలి అందరు కూడా. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. మరి ఆయన పాదపీఠం, ఆ పాదాన్ని ఒకవేళ చూస్తే మనం చూస్తాం. అందులో ఒక భూమిలో మన చిన్న ఇసుకరేణులా కనబడుతున్నాం. భూమి చాలా పెద్దది, అందులో చిన్న ఇసుకరేణులో ఉన్న మనము చూస్తే ఒకవేళ ఆయన పాదాన్ని మాత్రం చూడగలం. ఆయన వేసుకునే పాదపీఠం భూమి. మరి ఆయన ఆకారం అలా ఉంటుంది అనమాట. కానీ అందుకు ఎవరు చూడలేదు. ఆయన మన శరీరాలతో ఉన్నాం కాబట్టి ఆయన చూడలేకపోతున్నాం. మీకు ఒక విషయం చెప్తాను. మీకు నేను కనబడుతున్నానా అమ్మా? మీకు కనబడుతున్నానా? మీకు కనబడుతున్నానా?
మీరు నన్ను చూస్తున్నారా? నిజంగా మీరు నన్ను ఎవరు కూడా చూడట్లేదు. అర్థమవుతుందా? మీరు నన్ను చూస్తున్నాం అనుకుంటున్నారు, భ్రమపడుతున్నారు, కానీ మీరు ఎవరికి నన్ను చూడట్లేదు. మీరు చూస్తుంది నన్ను కాదు. దేన్ని చూస్తున్నారు? ఈ శరీరాన్ని చూస్తున్నారు అంతే. నేను అంటే వినాలంతా కూడా మీరేమనుకుంటారు? నేను అంటే నా శరీరం అనుకుంటున్నారు. కాదు, శరీరం వేరు, ఆత్మ వేరు. అవునా కదా? శరీరం వేరు, ఆత్మ వేరు. అయితే నా ఆత్మను మీరు చూస్తున్నారా? లేదుగా. అంటే ఆత్మ ఎలా ఉంటుంది మనకు తెలుసా? తెలియదు. అంటే శరీరంలో ఉంది అది, కానీ ఎలా ఉంటుంది మనకు తెలియదు. వినండి అందరు కూడా, చనిపోయిన తర్వాత ఆత్మ ఇలా వెళ్ళిపోతుంది మనకు తెలియదు, చూడలేదు. అప్పుడు చనిపోయిన వినాలనుకో కొద్ది నిమిషాలు, చనిపోయిన వరద వెళ్ళేసి ఏమంటే ఏడుస్తామంటే, ఇప్పుడు నేను చనిపోయాను అనుకోండి, నా బంధుమిత్రులు అందరికి వస్తారు, మా కుటుంబ సభ్యులందరూ ఉంటారు. అప్పుడు అక్కడ ఏమైనా ఏడుస్తే తెలుసా అండి? అయ్యో మనకు ససీత గారు ఇంకా లేరండి, ససీత లేడు, ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోడు అంటుంటారు. అక్కడ ఉంటుంది ఏంటి? బాడీ, శరీరం. శవం అక్కడ ఉంటుంది, పార్థివ దేహం అక్కడ ఉంటుంది. మనకు ఆయన లేడండి వదిలేసి వెళ్ళిపోడు అనుకుని ఏడుస్తుంటారు బోరున. మీరు కూడా చాలాసార్లు ఏడుస్తుంటారు, ఆడవాళ్ళు ఎక్కువ ఏడుస్తుంటారు కదా. అయితే ముందున్నది ఏంటి? అది ఆయన యొక్క శరీరం మాత్రమే, ఆయన కాదు. అర్థమవుతుందా అని చెప్పే మాటలు. కాబట్టి ప్రియులారా, దేవుడు అనగానే శక్తి, దేవుడు అనగానే ఆత్మను ఎవరు కూడా చూడలేదు. అందుకని ఇక్కడ చూడండి, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. అంటే మనం బ్రతుకుండగా, మన శరీరాలతో ఉండగా దేవుణ్ణి ఎప్పుడు కూడా చూడము. కానీ చాలా మంది చూడాలనుకున్నారు, చాలా మంది భక్తులు చూడాలనుకున్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఒక మాట చూద్దాం ఒకసారి. నిర్గమకాండము 33వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండము 33వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయము 20వ వచనం. పేజీ నెంబరు 73 చదువుతారా? పేజీ నెంబర్ 73, నిర్గమకాండము 33వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండము 33వ అధ్యాయం 20వ వచనం తీసారా? పేజీ నెంబర్ 73. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. దేవునికి స్తోత్రం. చూడండి, వినాలి. మోసేమో, తండ్రి నిన్ను చూడాలనుకుంటున్నాను, నీ చూపించో, సరే నీ ముఖం చూపించనేసరికి ఏమని తెలుసా మోసే గారిని? దేవుడు ఏమని తెలుసా? ఇక్కడ ఏమని ఉండింది అంటే, నీవు నా ముఖంను చూడజాలవు, అంటే నీవు నా ముఖాన్ని నువ్వు చూడలేవు అని చెప్తూ ఏమన్నా అంటే, ఏ నరుడును, అంటే ఏ మనిషి కూడా నన్ను చూసి బ్రతకడు, నన్ను చూసారా చనిపోతారు అన్నాడు దేవుడు. అర్థమవుతుందా? అంటే దేవుణ్ణి చూస్తే ఏ నరుడు కూడా బ్రతకడు. అందుకనే దేవుడు ఎవరికి కనబడడు, ఆయన అదృశ్యుడు, అంటే కనిపించని వాడు. ఆయన మనకు సృష్టి అంతా కూడా కనబడుతుంది, కానీ దేవుడు సృష్టిని చేసిన వాడు కాబట్టి దేవుడు మనకు కనబడడు. ఇంకో మాట చూద్దాం ఒకసారి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చదివి సహకరించండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం, పేజీ నెంబరు 83, క్రొత్త నిబంధనలు ఉంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలని నేను. దేవునికి స్తోత్రం. వినాలందరూ కూడా, దేవుడు ఎవరంటే ఆత్మ. అర్థమవుతుందా? దేవుడు ఎవరంట? ఆత్మ. అంటే దేవునికి శరీరము లేదు. వినాలందరూ కూడా, దేవుడు శరీరంతో ఉండేవాడు కాదు. దేవుడు అంటే ఆత్మ. ఆత్మ ఎలా ఉంటుంది మనకేం తెలుసండి? ఇప్పుడు మన ఆత్మలు, ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మన ఆత్మలు చనిపోయిన తర్వాత, చనిపోతున్నప్పుడు అలా ప్రాణం పోతుంది అంటుంటారు. అసలు ఇలా ఉంటుందో మనకు తెలుసా? మనకు ఆత్మ ఎప్పుడైనా చూసారా? మా ఆత్మల గురించి చూసారా మీరు? చూడలే కదా. నేను కూడా ఆత్మ చూడలేదు, మరి పురుషులు చూసారా? ఆత్మలు ఏ రూపంలో ఉంటాయి తెలుసా? కొంచెం చెప్పాలి మీరు. ఆత్మలు ఏ రూపంలో ఉంటాయి మరి ఎప్పుడైనా చూసారా మీరు? చూసారా? అంటే ఆత్మ ఎలా ఉంటుంది చెప్పండి.
అసలు గాలినే చూడలేకపోతున్నాం, ఆత్మను చూడగలమా? ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి నుండి వచ్చిందమ్మా. ఈ ఆత్మ స్వయంగా దేవుడి నుండి వచ్చినది ఇది ఆత్మ. అందుకనే దేవుడిని ఎలాగైతే చూడలేమో ఆత్మను కూడా అలా చూడలేము మనం. ఎందుకంటే దేవుడు అదృశ్యుడు, మనం కూడా అదృశ్యులమే. మనం కూడా ఈ శరీరాన్ని మనం చూడగలుగుతున్నాము, శరీరాన్ని హత్య చేయగలుగుతాం. వినాలందరూ కూడా శరీరాన్ని చంపగలము, శరీరాన్ని గాయపరచగలం, కానీ ఆత్మను మనము టచ్ కూడా చేయలేదు. అంటే దేవుని ఆత్మ, దేవుడి నుండి వచ్చిన ఆత్మ అంత శక్తి కలిగినది. అందుకనే ఇక్కడ ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే దేవుడు ఆత్మ గనుక. అంటే దేవుడు ఎవరంటే అర్థమైంది మనకు, దేవుడు ఆత్మ. దేవుడు ఎవరమ్మా? దేవుడు ఆత్మ. ఆత్మను మన కళ్ళతో మనం బ్రతుకుండగా మన నేత్రాలతో మనము చూడలేము. దేవుడు కనిపించని వాడు. అలాగే యోహాను సువార్త 5:37 చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 5:37 యేసు ప్రభు చెప్తున్నాడు ఒక మాట. యోహాను సువార్త 5:37 మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అంటున్నాడు, నన్ను పంపించిన తండ్రి, దేవుడు నన్ను పంపించాడు ఈ లోకానికి. మీరు ఏ కాలమందైనా ఆయన స్వరము వినలేదు, స్వరం ఆయన శబ్దం వినలేదు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంకా ఆయన స్వరూపము చూడలేదు. అంటే ఆయన రూపం ఎలా ఉంటుందో మీరు చూడలేదు అంటున్నాడు యేసు ప్రభు. ఎక్కడి నుండి? పరలోకంలో నుండి దిగి వచ్చిన ప్రభువు, పరలోకంలో దేవుని యొద్ద ఉన్న ప్రభువు ఈ లోకానికి వచ్చి ఏమంటున్నాడంటే మీరు ఏ కాలమందైనా దేవుని యొక్క స్వరము వినలేదు, ఆయన యొక్క స్వరూపం, ఆయన యొక్క రూపం ఎలా ఉంటుందో మీకు తెలియదు, మీరు చూడలేదు అంటున్నాడు ప్రభు. కానీ చాలా మంది ఈ సృష్టిని ఒక దేవుడుగా, మనిషిని ఒక దేవుడుగా పూజిస్తున్నారు. మీకు ఒక మాట చెప్తానండి. ఒకసారి ఇది జరిగిందనమాట, ఇది వార్తలు కూడా ఇచ్చారు. ఒకసారి మనకు పంది తెలుసు కదా, పంది గుడి చుట్టూ తిరిగేస్తుంటారు. ఇలాగా గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తుంటారు కదా, గుడి చుట్టూ ఇలాగా ప్రదక్షిణ చేస్తుంటారు కదా, ఇలా తిరుగుతుంటారు కదా. అలాగా పందేమో గుడి చుట్టూ తిరిగేస్తుంటే భక్తులందరూ ఆశ్చర్యపోతూ ఇదేంట్రా బాబు పంది తిరుగుతుంది అనుకుని నా చూశారు. అమ్మో ఇది పంది కాదు బాబో, ఇది దేవుడు అనుకుని ఏం చేశారు తెలుసా? పందిని పూజించడం మొదలుపెట్టారు. ఏం చేశారమ్మా? పందినే పూజించడం మొదలుపెట్టారు. అమ్మ బాబు దేవుడు రా బాబు అనుకుని పందిని పూజించారు. ఆ పంది ఎందుకు తిరుగుతుందో వాళ్ళకి తెలియదు. అప్పుడు ఏం చేశారు వినాలందరూ కూడా, అవి అన్ని కూడా టీవీలో అన్ని వెళ్ళిపోయింది. అప్పుడేమో వచ్చి ఈ పంది ఎందుకు తిరుగుతుంది అనుకుని శాస్త్రవేత్తలు వాటిని తీసుకెళ్ళేసి టెస్ట్ చేస్తేమో పందికేమో ఇది మెదడు ఉంటాయి కదా, మెదడు లోపల ఆ మెదడంతా ఏదో చిట్లిపోయిందంట. అది పాడైపోవడం బట్టి అలాగా తిరిగేస్తుంది. దాని ఏమనుకున్నారు వాళ్ళు? అమ్మ బాబు దేవుడు పూనుకున్నాడు, దేవుడు ఇక్కడ వెలిసాడు అనుకుని ఆ పందిని దేవుడుగా పూజిస్తున్నారు. చూడండి, అంటే దేవుడు సృష్టించిన ఒక పందిని దేవుడు అంటున్నారు, ఒక ఎద్దును దేవుడు అంటున్నారు, ఒక గొర్రెను దేవుడు అంటున్నారు, ఒక మేకను దేవుడు అంటున్నారు, ఒక పాము దేవుడు అంటున్నారు. అవునా కదా? ఇలా జంతువులను దేవుడు అంటున్నారు. అలాగే పక్షులను కూడా దేవుడు అంటున్నారు. కొన్ని పక్షులను కూడా దేవుడు అంటున్నారు. అలాగే పాములను దేవుడు అంటున్నారు. పురుగులను కూడా దేవుడు అని పూజిస్తున్నారు. అసలు రాయిని, చెట్టును, ఈ సృష్టి అంతా కూడా దేవుడు అని పూజిస్తున్నారు. కానీ వీటన్నిటిని కలిగించిన వాడు దేవుడు. ఆయన ఆత్మస్వరూపుడు, అదృశ్యుడు, అమరత్వం కలిగిన వాడు, ఆయన ఉన్నవాడు, ఆయన పుట్టుక చావు లేనివాడు, ఆయన శరీరంతో లేనివాడు, ఆయన ఆత్మస్వరూపి అని తెలియకుండా ఏం చేస్తున్నారంటే సృష్టిని దేవుడుగా పూజిస్తూ ఉన్నారు. కానీ బైబిల్ ఏమని చెప్పింది తెలుసా? దేవుడు ఆత్మను ఎవరు కూడా చూడలేరు. ఒకవేళ దేవుడిని చూస్తే ఏ నరుడు కూడా బ్రతకలేడు. కానీ దేవుని చూసిన వ్యక్తి మాత్రం ఒకే ఒకరు ఉన్నారంట. దేవుని యొక్క శక్తి స్వరూపుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ యోహాను సువార్తలో ఉంటుంది, ఎవడునో దేవుని చూడలేదు కానీ తండ్రి రొమ్మును అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను అని ఉంటుంది. అంటే దేవునితో పరలోకంలో ఉన్న యేసు ప్రభు దేవుడు ఎలా ఉంటాడో ఆయన కూడా ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు దేవుని చూసాడు, తండ్రి అయిన దేవుడిని. కానీ ఈ లోకానికి వచ్చి ఆయన కూడా చూడలేదు. ఎందుకంటే మన శరీరాలతో ఉండగా మనం చూడలేమండి. చనిపోయాకనే ఆత్మగానే మనము దేవుణ్ణి చూస్తాం. అంటే దేవుడు ఆత్మ కాబట్టి మనం కూడా ఆత్మలుగా మారిపోయిన తర్వాత దేవుణ్ణి చూస్తాం తప్ప శరీరాలతో ఉండగా మనం దేవుణ్ణి చూడగలమా? చూడలేము. మనం చూడాలంటే నేత్రాలన్నీ పాడైపోతాం, మనం చచ్చిపోతాం. ఇందాక చదివించాను కదండి మీకు ఇందాక. అంటే ఏ నరుడు కూడా దేవుణ్ణి చూసి బ్రతకడు. అందుకని దేవుడు కనిపించడు. కానీ చాలా మంది ఏమంటారు తెలుసా? మతోన్మాదులు లాంటి వాళ్ళు కొందరు, అంటే మతోన్మాదులు కాదు,
కొందరు మేము బాగా చదువుకున్నాము, మాకు సైన్స్ బాగా తెలుసు అనుకుని చెప్పేవారు ఏమంటున్నారంటే, మరి దేవుడు ఉంటే కనబడాలి కదా అని అంటున్నారు. ఏమని? దేవుడు ఉంటే కనబడాలి కదా. అలాంటి వారు గాలి ఉంటే కనబడాలి కదా అనాలి. ఏమనాలి? గాలి వీస్తుందండి, మనకు శబ్దం వినబడుతుంది, చెట్లు ఊగుతున్నాయి, మన బట్టలు కూడా అన్ని ఇది అవుతున్నాయి, మన తల కూడా ఇది అవుతుంది, అంటే కదులుతుంది, అన్ని కదులుతున్నాయి. మరి గాలి ఉంటే మనకు కనబడాలి కదా అండి అంటారా? నేను కరెంటును చూస్తాను, కరెంట్ ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుంది అనుకో, వెళ్ళేమనుకోండి బట్టి ఎముకలు మిగులుతాం మనకు. దేవుడిని చూడాలనుకుంటే చచ్చిపోతాం మనం అంతే. దేవుడు చెప్పాడు కదా ఆ మాట, నన్ను చూస్తే ఏ నరుడు కూడా బ్రతకడు అని చెప్పాడు దేవుడు. మరి అటువంటి సర్వశక్తి సంపన్నుడు అనే దేవుడిని మనం చూడగలమా? చూడలేము. వాళ్ళకి సరిగా ఆన్సర్ తెలియదు. మీకోసం చెప్తాను. శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే, ఈ సృష్టి అంతటిని కూడా ఒక శక్తి నడిపిస్తుంది అంటున్నారండి. వినాలందరూ కూడా. ఈ సర్వ సృష్టి కూడా భూమి క్రమం తప్పకుండా తిరుగుతుంది. సూర్యుడు తిరుగుతూ ఉన్నాడు, అస్తమిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. అలాగే గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా ఒకటొకటో గుద్దుకోకుండా అన్ని కూడా క్రమ పద్ధతిగా తిరుగుతున్నాయి. రాత్రులు పగలు ఏర్పడుతున్నాయి, చలికాలం, ఎండాకాలం, శీతాకాలం, ఇలా చక్కగా కాలాలు, ఋతువులు మారుతున్నాయంటే దీన్ని త్రిప్పుతుంది కూడా ఒక శక్తి ఉంది అని అంటున్నారు. ఆ శక్తే దేవుడు అండి. అర్థమవుతుందా? సైంటిస్టులు కూడా దానికి ఏమంటున్నారంటే ఒక శక్తి ఉంది అంటున్నారు. దాన్ని ఏమంటున్నారంటే సూపర్ నేచురల్ పవర్ అంటున్నారు. దానికి ఏమని? అట్రాక్టివ్ పవర్ అని అంటున్నారు. అంటే ఈ శక్తిని క్రమం తప్పకుండా తిప్పుతుంది ఒక శక్తి ఉంది అంటున్నారు. ఆ శక్తి ఎవరో చెప్పట్లేదు, దేవుడు అని గ్రహించలేకపోతున్నారు. కానీ సర్వ సృష్టిని కూడా తిప్పుతుంది దేవుడే. ఈ భూమి మీద ఇప్పుడు తిరుగుతుంది భూమి, కానీ మనం ఎప్పుడైనా తిరుగుతున్నామా? కళ్ళు తిరిగి పడిపోతున్నామా? అసలు మనకు తిరుగుతున్నట్టే లేదు. అదండి దేవుడు అంటే. అంటే భూమిని చేసినవాడు దేవుడు, ఆకాశాలను చేసినవాడు దేవుడు, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను, గ్రహాలని, అలాగే చెట్లు, పుట్టలు, రాళ్ళు, రప్పలు, సర్వ సృష్టిని, మనుషులందరినీ కూడా పుట్టించినవాడు దేవుడు, మనుషులను చంపుతున్న దేవుడు, మనుషులకు ఆయుష్ ఇస్తున్న దేవుడు, అలాగే మనిషిని పోషిస్తున్న దేవుడు, జీవరాశులకు ఆహారం పెట్టిన దేవుడు, జీవరాశులను చేసినవాడు దేవుడు. ఇవన్నీ చేసినవాడు దేవుడు. సర్వ సృష్టిని చేసినవాడు దేవుడు. అర్థమవుతుందమ్మా? దేవుడు అన్నిటిని చేసినవాడు, అంతేగాని ఈ సృష్టి దేవుడు కాదు. చెప్పండి, ఇప్పుడు దేవుడెవరు? దేవుడెవరు? ఆత్మ. చెప్పండి, దేవుడెవరు? ఆత్మ. దేవుడెవరు? అదృశ్యుడు, అంటే కనిపించిన వాడు. దేవుడెవరు? ఆయనకు చావు పుట్టుక లేదు. అమరత్వం, అంటే ఆయనకు చావు లేదు. ఉన్నవాడు, ఆయన పుట్టుక లేనివాడు. ఆయనకు తల్లిదండ్రులు లేరు, ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. సర్వశక్తులన్నీ కూడా దేవుణ్ణి ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, దేవుని గురించి మనము చాలా విషయాలు నేర్చుకోవాలి. దేవుడు ఎవరంటే, ఒక విషయం చెప్తాను, ముగిస్తాను. దేవుడు ఎవరంటే నిన్ను నన్ను పుట్టించినవాడు. మీ అమ్మను, మీ నాన్నను, తండ్రిని, తల్లిని, గురువును, దైవము, గురువే దైవం అని, తల్లి తండ్రి దేవుడు అని, అలాగే అతిథి దేవోభవ అంటుంటారు చాలా మంది హైందవులు. ఏమని? అతిథి దేవోభవ అంటే చుట్టాలవాడు, అతిథి దేవునికి సమానం అంటున్నారు. కానీ తల్లి తండ్రిని చేసిన దేవుడే, గురువుని చేసిన దేవుడే, అలాగే అతిథులు అంటే చుట్టాల వారిని చేసింది కూడా దేవుడే, అలాగే నీకు ధనం ఇచ్చింది కూడా దేవుడే. అంటే సర్వ సృష్టిని కలిగించి అందులో ధనాన్ని ఎక్కడ తయారు చేస్తున్నారు? సృష్టిలో ఉండే కదా, అవునా కదా? ఇప్పుడు డబ్బు నోట్లు ఉన్నాయండి, కట్టలు, అలాగే కాయిన్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఎక్కడ తయారు చేస్తున్నారు? సృష్టి, దేవుడు చేసిన సృష్టిలో ఉండే తయారు చేస్తున్నారు. అంటే నీకు ధనాన్ని ఇచ్చింది, ఆయుష్నిచ్చింది, ఆరోగ్యాన్ని ఇచ్చింది, నీకు అన్ని పొలాలు, అన్ని భార్య, భర్త, అందరి పిల్ల జల్ల అందరినీ కూడా నీకు ఇచ్చి వాళ్ళ ప్రేమ రాగానే నీకు పంచి పెట్టేసి సర్వ సృష్టిని చేసిన వాడు దేవుడు. అంతే తప్ప మనిషి దేవుడు కాదు. అర్థమవుతుందమ్మా నా మాటలు? ఇప్పుడు 32 నిమిషాలు అయింది, 9:55 నిమిషాలు అయింది. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎవరంటే సృష్టిని కలిగించినవాడు. ఇంకో లాస్ట్ ముగిస్తాను. సృష్టిని నడుపుతున్నవాడు దేవుడు, అలాగే సృష్టిని చేసినవాడు దేవుడు, జీవరాశులను చేసినవాడు దేవుడు, జనన మరణాలు లేనివాడు దేవుడు, పాపం లేని పరిశుద్ధుడు దేవుడు, ప్రేమ స్వరూపుడు, అదృశ్యుడు, ప్రేమ, కరుణ, కటాక్షం కలిగినవాడు దేవుడు, సర్వ సృష్టిని కలిగించి సర్వాన్ని నడిపిస్తున్నవాడు దేవుడు. కాబట్టి మనందరం కూడా దేవుని యందు భయము, భక్తి కలిగి మనమందరం కూడా మన జీవితంలో దేవునికి చోటిచ్చి దేవుని సన్నిధానంలో నడవాలని, మరి ఇప్పటి వరకు చక్కగా ఓపికగా దేవుని మాటలు విన్నందుకు మీ అందరికీ క్రీస్తు నామములో వందనాములు తెలియజేస్తున్నాను. మరి ప్రార్థన చేసుకుందామండి.